అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఈరోజు ఈ కార్యక్రమానికి అందరం కలిసి అటెండ్ అవ్వాలంటే గత 4-5 సంవత్సరాల నుండి మా మిత్రుడు, మా కన్వీనర్ అయినటువంటి రాపా కామేశ్వరరావు కృషి వలన మేము 3సారి మళ్ళా కలవడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే ఈ టైం రోజు రోజుకి మాకు ఈ 70 years దాటిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళా ఇలాగ కలవాలని అనుకుంటున్నాము. మాకు దేవుడు మాకు అనుకరిస్తే తర్వాత మా కన్వీనర్ మళ్ళా ఈ విధంగా కష్టపడి అందరికీ ఒక దగ్గర చేర్చడానికి కృషి చేస్తేనే ఇది మళ్ళా నెక్స్ట్ టైం కలవడానికి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అందరికీ బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఐటీఐ కాలేజీ మూజివీడులో రిటైర్ అయ్యాను ప్రిన్సిపాల్గా 2011లో. మా బర్త్డే 53వ సంవత్సరం, 1953వ సంవత్సరం, 54వ సంవత్సరంలో పుట్టిన వాళ్ళం అందరం మేము. అయితే మేము చదువుకునే రోజుల్లో అన్ని సిలబస్లు మారాయి. 10th క్లాస్ వచ్చేటప్పటికి సెకండరీ గ్రేడ్ అని వచ్చింది. పూర్వం ఎస్ఎస్ఎల్సి అని, పియూసీ అని ఉండేది. ఎస్ఎస్ఎల్సి అన్నది 11 సంవత్సరాల కోర్సు, పియూసీ అన్నది 1 year కోర్సు. అది మార్చి 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చదవమని ఇచ్చారు. బట్ ఆ టైంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల నేను కాకినాడలో ట్రైనింగ్, ఐటీఐలో ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ కాన్పూర్లో చేసి నెక్స్ట్ ప్రిన్సిపాల్గా నూజివీడులో చేశాను. నూజివీడులో అది సంస్థ 60 మంది పిల్లలది 240 మంది పిల్లల వరకు చేసి ఈ మధ్యలో మేమందరం ఎక్కడెక్కడ ఉండేవాళ్ళం. వైజాగ్లో ఒక మిత్రులు 8 మంది కలిసి ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకుని మొదటిసారిగా చేసి ఆ రోజు మేము ఈ ఊరిలో సన్మానం చేసి టీచర్స్, మా టీచర్స్ ఎవరైతే మాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పారో వాళ్ళు లైవ్లో ఉండి సర్వీస్లో ఉండే వాళ్ళందరికీ తీసుకొచ్చి సన్మానం చేశాం. ఆ తర్వాత జరిగిన కార్యక్రమం కూడా సన్మానం చేశాం. మొదటిసారిగా చేసినప్పుడు హై స్కూల్లో మేము ఇది సైకిల్ స్టాండ్కి మేము ఏర్పాటు చేసి ఇచ్చినాం. రెండోసారి ఇంకో కార్యక్రమం కూడా చేసాం. అలాగే హై స్కూల్కి ఏదైనా చేయడానికి ఒక నిర్ణయించుకొని ఈ కమిటీ వాళ్ళు అందరం కలిసి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ 3వది కార్యక్రమం ఇలాగ దిగ్విజయంగా జరిగినందుకు మా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోసారి కూడా కలవాలని ఈయన ఆశిస్తున్నాను. సోంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1968, 69, 69, 1970 బ్యాచెస్ 10th క్లాస్ బ్యాచెస్ పూర్వ విద్యార్థుల 3వ ఆత్మీయ సమ్మేళనం ఇవాళ జరిగింది. ఈ సమ్మేళనానికి సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో ఆట పాటలు, తర్వాత భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో అందరినీ ఆదరించింది. మాకు ఇది 3వసారి. 2019లో మొదటిసారి జరిపాము. తర్వాత 2023లో 2వసారి. తర్వాత ఇప్పుడు 2025లో 3వసారి ముచ్చటగా మేము అందరం కలిసి హాయిగా ఈరోజు ఎంజాయ్ చేశాము. దీనికి సహకరించిన మా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే 1968 ఫస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్ మాది. ఒక 55 సంవత్సరాల తర్వాత కలవడం అనేది నిజంగా మా పూర్వజులు నేను భావిస్తున్నాను. దీనికి మూల గాయకులు మా కొలీగ్స్ మోహన్ శ్రీరాములు గారు. వాళ్ళ మైండ్లో పుట్టింది. దాంట్లో అందరూ సాధించడం వల్ల ఇది 3వసారి. ఫస్ట్ ఇయర్ 70 members హాజరు అయ్యాం. సెకండ్ టైం 60 members. మనకి 70 సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి కొంతమంది పిల్లవాడిని కావాల్సి పోవడం వల్ల చనిపోవడం వల్ల రాలేకపోయాం. కానీ చాలా సంతోషం ఎందుకంటే మాకు ఈవేళ 70 సంవత్సరాలు దాటిలోనే అర్థం ఉంది. ఇంకా ఉన్నాడు, అది మా అదృష్టం, మా పిల్లల అదృష్టం మేము భావిస్తూ మళ్ళీ ఇంకా ఏవో మంచి కార్యక్రమం చేద్దాం మేము తర్వాత అందించుకుందాం అనుకుంటున్నాం. దేవదేవులు అందరూ హ్యాపీగా ఉన్నాం. మా తర్వాత కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలిసింది. అది ఏదో సహాయం చేద్దాం మేము నా మనసులో మాట అది చేద్దాం. నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ మేము అనుకుంటాం బ్యాచ్ అయ్యి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.